సరిపోద్దా తల్లి ఈ చెట్టువి? సరే. చాలా బాగుంది, ఫస్ట్ టైం తింటున్నాం కానీ. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఆ పూలతో అయితే ఈరోజు అయితే వంట చేయబోతున్నాం. వీటిని అయితే మా భాషలో అయితే కంచెడి పూలు అనేసి అంటారు. మేము వీటిని చాలా తక్కువగా తింటాము, కానీ మా చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళు అంట మా వాళ్ళు. కానీ ఇప్పుడైతే తినడం మానేశారు. మేమైతే వీడియో కోసం అనేసి మా మిస్సెస్ నేను రావడం జరిగింది. సో వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాటిని చిన్న చిన్న కొమ్మలు విరిసేసి పట్టుకెళ్దాంనా, ఆ పూలు అప్పుడు సపరేట్ చేద్దాం, ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, వీటినే కంచెడి పూలు అనేసి అంటాము. రానా మంచిస్తావా? ఇదిగో చూసారు కదా, ఈ పూలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ పూలను అయితే సేకరించి ఇప్పుడు వీటితో అయితే మంచిగా స్పెషల్గా కర్రీ చేయబోతున్నాం. మొత్తం పడిపోతుంది. పర్లేదు, పడేది పడిని, అది ఆ సైజులో కట్ చేయి. ఓకే, సరిపోద్దా తల్లి ఈ చెట్టువి? సరిపోతుంది. సరిపోతుందా లేదా ఇంకో చెట్టుకి వెళ్ళాలా? చాలా ఉన్నాయి కానీ ఇటు మొత్తం ఇదే విధంగా కట్ చేయి, ఆ పై కూడా, ఓకేనా? అవును. లేదంటే నువ్వు రికార్డ్ చేయి, నేను కట్ చేస్తాను పైదైతే, సరేనా? చాలా గట్టిగా ఉంది. చిన్న కొమ్మ విరిచి, పెద్ద కొమ్మ విరిచొద్దు. చాలా బాగుంది కదా? బాగుందా? అవును, బాగుంది నిజంగా. ఉందా, రికార్డ్ చేయి. నేను ఇల్లు పక్కనే చాలానే దొరుకుతాయి. ఇప్పుడు వరకు అయితే మేము పట్టించేసుకోలేదు, వీటిని తింటామని కూడా నాకైతే తెలియదు. మా వాళ్ళు చెప్పారు, దాని గురించే వీటి గురించి అయితే సపరేట్గా బయలుదేరాం. ఉందా, తీసుకో. వీటిని అయితే ఇప్పుడు ఈ పూలను సపరేట్ చేసి వంట చేయాలి, తెలుసా నీకు తల్లి? ఈ పూల కాంబినేషన్లో కలుపుకోవడానికి అయితే ఇదిగో ఆ వైట్ కందీలను అయితే రెడీ చేసుకున్నాము, ఉడకబెట్టేసాము ఆల్రెడీ. వీటి కాంబినేషన్లో మిక్స్ చేసి రాగి పిండి వేసి తిప్పి లైట్గా ఆ చింతపండు వేసి కానీ కర్రీ వండితే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చిన్న చిన్న గుత్తిలు లాంటివి తీసుకొని వండాలి. పూలు ఏదైనా పర్లేదు. సర్ర మన పీకే అలా పీకేలా, అలా పీకాలి. ఇది మొత్తం వస్తుంది పర్లేదు, అది కూడా వచ్చేని ఇలా ఇలా. ఇది కూడా ఈ తీగ లాంటిది కూడా వచ్చినా పర్లేదు, ఇది కూడా వచ్చినా పర్లేదు, ఇది వచ్చినా పర్లేదు, ఓకేనా? అవి కూడా తినొచ్చు. తినొచ్చు, నేను హెల్ప్ చేస్తాను. అదే ఓకేనా?
శుభ్రంగా కడిగి ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఎప్పుడన్నా తిన్నావా తల్లి? తిన్నాను. మా పిన్ని వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు నచ్చిందా? ఫస్ట్ టైం తిన్నాను కానీ కొంచెం టేస్ట్ బాగానే ఉంది. తొందరగానే ఉడికిపోద్ది. అవును, మూత పెట్టేసి ఉడకనిస్తే వెంటనే ఉడికిపోతుంది. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెడీ చేస్తావా? ఇప్పుడు చూపించి ఉడికిపోయి ఉంటుంది. అదే ఉడికిపోయింది. ఇప్పుడైతే వీటిని వార్చేసి నీళ్ళు వార్చేసిన తర్వాత ఇంకా వండుకుంటే సరిపోతుంది. పసుపు వేస్తున్నాను. పూల ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను. టమాటా ఉడికినాక ఈ కందులు అందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా ఈ పూలు అయితే శుభ్రంగా ఉడికిపోయి ఇప్పుడైతే దీంట్లో ఈ కందులను అయితే మిక్స్ చేసి సాల్ట్ కానీ కారం కానీ చూసుకొని దించేస్తే సరిపోతుంది. ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ పోషిస్తున్నాను. చింత చిగురులాగా కనిపిస్తుంది కదా. ఇంకా సాల్ట్ కారం చూసి దించే. అవును. సరిపోతుంది. కర్రీ అయితే మొత్తానికైతే మా ఆవిడైతే ప్రిపేర్ చేసింది చక్కగా మా స్టైల్లోని. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే నేను తినలేదు ఇప్పటివరకు. ఎక్సలెంట్ తల్లి, అదిరిపోయిందా? సూపర్గా ఉండవు. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నాం కానీ నువ్వు తిన్నావంటే నీకు కూడా చాలా నచ్చుతుంది. అద్భుతంగా ఉంది కర్రీ అయితే, ఇంకా చెప్పనవసరం లేదు. మసాలాలు అయితే ఇక్కడ ఈ కర్రీకి అయితే మేము ఏటి యూజ్ చేయలేదు అస్సలు. ఒక పసుపు తప్ప, కారం, సాల్ట్, ఇంకంతేనా? అంతే. అంటే యూజ్ చేసేవాళ్ళం మేము, సమయానికి లేవు, అయిపోయి. కానీ టేస్ట్ మాత్రం చాలా చక్కగా వచ్చింది, సూపర్గా వచ్చింది. ఇదిగో చూడండి, చాలా చక్కగా ఉడికింది. ఇది ఇదిగో చాలా చక్కగా ఉడికింది. హెల్తీ అంటే చాలా టేస్ట్. ఇంకా ఆరోగ్యం విషయం అయితే చెప్పనవసరం లేదు, ప్రకృతి నుంచి దొరుకుతాయి కదా. కానీ ఇటువంటి కర్రీస్ వండేటప్పుడు కూడా మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ప్రకృతి నుంచి లభించేది కొద్దిగా మెడిసిన్తో ఉంటుంది కాబట్టి మసాలాలు వేసి మళ్ళీ దాన్ని డ్యామేజ్ చేసినట్టు ఉంటుంది. ఎంత కావాలన్నా తీసుకొని తినవచ్చు, ఫ్రీగానే దొరుకుద్ది. మా ఇంటి చుట్టూన అయితే బోల్డ్ ఉన్నాయి పూలు. అల్టిమేట్గా ఉంది కర్రీ.
నోట్లో పెట్టుకుంటుంటే ముద్ద బ్లాస్ట్ అయిపోతుంది అనుకో, అంత చక్కగా వచ్చేది. మనం పడే కష్టానికి ఇటువంటి మంచి ఆహారాన్ని తింటే చాలా తృప్తిగా ఉంటుంది కడుపుకి. ఇంకా నీకు నోరు ఊరుతుందేమో. ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఈ కర్రీ కాంబినేషన్లో లైట్గా పెరుగు ఉండి, పెరుగు ఈ కర్రీ మిక్స్ చేసుకొని తింటే ఇంకా ఆ ఊహనే వేరు. కానీ సమయానికి అయితే పెరుగు లేదు. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి నిజంగా బాగుందా లేదా, అది ఓకేనా? నచ్చిందా లేదా? నచ్చింది. నువ్వు సెకండ్ టైం తింటున్నావు ఇది, నేనైతే ఫస్ట్ టైం. అవును. పది రకాల కూరలతో 10 సార్లు రుచి చూసే కన్నా ఇలాంటి చక్కటి కూరతో, ఒకే రకం కూరతో కడుపు నిండా భోజనం చేస్తే ఆ తృప్తే వేరు. ఏమంటావు? అంతే. నువ్వు మాట్లాడవే వీడియోలో, నేనే మాట్లాడతాను. మేము ఈ విధంగా హెల్తీగా ఉండడానికి, పేట రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి మేము తీసుకునే ఫుడ్ చాలా వరకు మా వీడియోస్లో మీరు చూసి ఉంటారు. చికెను, మటను చాలా తక్కువ వండుతాం, వీడియోస్ చేస్తాం. ఇలాంటి వీడియోలో ఎక్కువ చేస్తుంటాం. మాకు అడవి నుంచి దొరికే సహజమైన ఫుడ్ నుంచి ఎక్కువ వీడియోలు చేస్తుంటాము. చాలా నేచురల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ కూడా, ఆరోగ్యం కూడా మంచిది. ఇప్పుడు దాకా మా వీడియోస్లో చికెన్ బిర్యానీ ఒకటి మేము తీసుకొని వచ్చి తిన్నాం తప్ప ఇప్పుడు దాకా అయితే వంట చేయలేదు కదా. చేయాలి ఎప్పుడైనా చికెన్ బిర్యానీ మన స్టైల్లో చేసి చూపించాలి. అలాగే. అంటే నేను వేరే ఫుడ్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఈ ప్రకృతి నుంచి దొరికే ఫుడ్కి ఉండే టేస్ట్ క్వాలిటీ అటువంటిది. దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మా వాళ్ళకి 99% 6 ప్యాకే ఉంటుంది. మీరు గెస్ చేయొచ్చు, లేదంటే నాకు కూడా 6 ప్యాకే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.